గత 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్‌లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది ఓన్‌గా రివ్యూ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా 1-3 లాక్స్ వరకు సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానెల్స్ గూడా చాలా వరకు పెయిడ్ రివ్యూస్ అని అనిపిస్తున్నాయి నాకు. అలా ఈ మధ్య ఒక ఎలక్ట్రిక్ స్కూటీ మన లోకల్ బ్రాండ్‌కు సంబంధించి ఎక్కడ గూడా కస్టమర్ ఓన్ వీడియోస్ లేకుండా చాలా పకడ్బందీగా జాగ్రత్తగా యూట్యూబర్స్ అంటే ఎవరైతే ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళ వీడియోసే ఉండేటట్టు ఒక ఎలక్ట్రిక్ స్కూటీని అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి మంచిర్యాల టౌన్ సంబంధించి మ్యాక్ మోటార్స్ అండి మంచిర్యాల ఆటో కంపెనీ అనే ఒక యూనిట్ అనేది మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గరలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోని మా చర్లపల్లి ఏరియాలో ఒక అసెంబుల్ యూనిట్ అయితే ఉంది వీళ్ళకి. ఈ మ్యాక్ మోటార్స్ వాళ్ళు నాన్ రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో చాలా వాటికి వెహికల్స్ అనేది మనకి సెల్ చేయడం జరుగుతుంది. సో ఇందులో హైయెస్ట్ మోడల్ నాకు తెలిసినంత వాటికి హైయెస్ట్ మోడల్ 55,000 రూపాయల్లో ఉందండి. ప్రెసెంట్ ఇది మ్యాక్ మోటార్స్ స్పార్క్ కార్. మీరు చూస్తున్నారు ఈ వీడియోలో చూసినట్టు ఇదే స్కూటీ అండి. నేను కొనడం జరిగింది ఈ మధ్య. దాదాపు ఒక 25 డేస్ అయిందండి స్కూటీ కొని. నేను మాక్సిమం నేషనల్ హైవేలో డ్రైవ్ చేయడం జరిగింది. 4 లైన్స్ లో ఉన్న హైదరాబాద్ టు చెన్నై నేషనల్ హైవేలో డ్రైవ్ చేయడం జరిగింది గత 25 డేస్ నుంచి. ఆ తర్వాత దీని ప్రోస్ కాన్స్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దామండి. చాలా మంది పెయిడ్ యూట్యూబర్స్ చెప్పినట్టు ఇది నిజంగానే 100 కిలోమీటర్స్ వస్తుందా? 55,000 సెగ్మెంట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండి. 55,000 సెగ్మెంట్ లో 100 కిలోమీటర్స్ వస్తుందా? ఇది నిజమేనా? ఇంతవరకు మ్యాక్ మోటార్స్ సంబంధించి ఏ ఎలక్ట్రిక్ స్కూటీ కూడా కస్టమర్ ఓన్ ఇంకా పోస్ట్ చేసిన ఒక్క వీడియో కూడా యూట్యూబ్ లో లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ యూట్యూబర్స్ పోస్ట్ చేసే వీడియోలో నిజంగా ఈ స్కూటీలో అంత దమ్ముందా? డీటెయిల్ గా 1 బై 1 నేను ఈ స్కూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మన తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు సంబంధించిన మ్యాక్ మోటార్స్ వాళ్ళ ప్రోడక్ట్ అండి. ఆర్ స్పార్క్. ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి 55,000 రూపాయల అక్షరాల. మెయిన్ గా ఇందులో ప్రోస్ అంటే దేంట్లో పాజిటివ్ పాయింట్స్ చూస్తే ఫ్రంట్ ఎల్ఈడి డిస్ప్లే అండి ఆసమ్ ఉంటుంది. మీకు ఎక్కడ ఎలాంటి చిమ్మ చీకట్లో వెళ్ళినా కానీ ఎల్ఈడి డిస్ప్లే మాత్రం ఈ స్కూటీకి ఇచ్చినట్టు నేను ఈ మధ్య కొమ్మకి X1 ఎలక్ట్రిక్ స్కూటీ కూడా కొనడం జరిగింది. ఎల్ఈడి డిస్ప్లే ఫ్రంట్ సైడ్ చాలా ఆసమ్ ఉంటుంది. చాలా వైబ్రెంట్ గా మనకి రోడ్డు మీద వెళ్తుంటే చిమ్మ చీకట్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఇది మెయిన్ ప్రో పాయింట్ అండి దీనికి. సెకండ్ వన్, ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో అందరిస్తున్నట్టే దేనికి కూడా డిజిటల్ డిస్ప్లే ఉందండి. అంటే మనకి బ్యాటరీ పర్సంటేజ్ అంటే ఈ లెవెల్స్ చూపించింది ఎంత అనేది నెంబర్ అయితే చూపించదండి. ఇది కూడా డిజిటల్ డిస్ప్లే అనేది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. కాకపోతే ఇక్కడ మనకు 25 కిలోమీటర్స్ పర్ అవర్ అని చూపించింది. అంటే 25కి లాక్ చూపించారు కానీ మాక్సిమం 40 స్పీడ్ వెళ్ళింది. నాన్ రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో 40 స్పీడ్ వెళ్ళే వెహికల్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక మెయిన్ ప్రో పాయింట్ అండి. స్కూటర్ తో పాటు ఛార్జింగ్ అడాప్టర్ ఇస్తారు కానీ మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి. అందులో బ్యాటరీ అంటే ఈ మధ్య నాన్ రిజిస్ట్రేషన్ లో వచ్చిన వెహికల్ దేంట్లో కూడా ఈవెన్ కొమకి X1 లో కూడా లేని ఒక ఫెసిలిటీ ఇందులో ఉంది. మనకి ఈ అడాప్టర్ వచ్చేసి మనం స్కూటీకి ఛార్జ్ చేస్తున్నప్పుడు పర్సంటేజ్ సింబల్ చూపించింది. అంటే నెంబర్ అంటే 10%, 20%, 30% ఇలా ఇండికేటర్ చూపించింది. చాలా వాటికి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్లో జస్ట్ ఛార్జ్ అయితే అప్పుడు రెడ్ కలర్, ఫుల్ అయితే గ్రీన్ చూపించింది. కానీ దేంట్లో ఛార్జర్ అడాప్టర్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే నెంబర్స్ కూడా చూపించేది ఇంత పర్సంటేజ్ ఛార్జ్ అయింది అనేది. ఇది కూడా మెయిన్ పాజిటివ్ పాయింట్ దీనికి. సో పోస్ట్ చేసే యూట్యూబర్స్ అందరూ కూడా ఈ వెహికల్ వచ్చేసి 1 టైం ఛార్జ్ చేస్తే 95 నుంచి 100 కిలోమీటర్స్ వస్తుంది. అలానే మ్యాక్ మోటార్స్ వాళ్ళు కూడా 90 కిలోమీటర్స్ వచ్చింది అని చెప్తున్నారు. ఇది చాలా వాటికి రాంగ్ అండి. కానీ ఇదే ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మైలేజ్ ఇచ్చే స్కూటీ అని చెప్పొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇది వచ్చేసి 70 to 80 వచ్చిందండి. నేషనల్ హైవేలో మీరు డ్రైవ్ చేస్తూ వెళ్తే 70 నుంచి 80 నాకు ప్రతిసారి టచ్ అయింది. ఎప్పుడు కూడా 90 కానీ 100 ఏనాడు టచ్ కాలేదు. ఇది 100% ఫుల్ ఛార్జ్ పెట్టుకొని మనం నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తే నాకు వచ్చిన కిలోమీటర్స్ 70 నుంచి 80 అండి. ఇది పక్కా 80 వరకు అయితే ఇచ్చింది. 70 తగ్గకుండా 80 వరకు మధ్యలో ఎక్కడైనా ఏ పాయింట్ లో అయినా ఆగిపోయే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సింగిల్ పర్సన్ వెయిట్ బేస్ మీద, అలానే డబుల్ పర్సన్ వెయిట్ మీద లేదా ట్రిపుల్ పర్సన్ వెయిట్ మీద డిపెండ్ అయ్యి మైలేజ్ ఇస్తాయండి. ప్రెసెంట్ నా వెయిట్ వచ్చేసి 80 kgs. నాకు
ఈ మ్యాక్ మోటార్స్ స్పార్క్ ఆర్ అనే మోడల్ 80 కేజీస్ ఉన్న నా వెయిట్ మీద మ్యాక్సిమం మైలేజ్ ఇచ్చింది 80 కిలోమీటర్స్ అండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మనిషి యొక్క వెయిట్ మీద డిపెండ్ అయ్యి మైలేజ్ ఇస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికే కాదు, నాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా వెయిట్ ఇంక్రీజ్ అయ్యే కొంది ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ అవుతుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది నా వెయిట్ వచ్చేసి 80 కేజీస్ అండి. నాకు ఈ మ్యాక్ మోటార్స్ ఆ స్పార్క్ ఆర్ఎన్ఏ మోడల్ నేను నా వెయిట్ మీద నేను ట్రావెల్ చేయగలిగింది 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు 70 to 80 కిలోమీటర్స్ అండి. ప్రతి రైడ్లో 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు 70 to 80 మాత్రమే ఇచ్చింది. అదే సెకండ్ పర్సన్ ఇంకో పర్సన్ కూర్చొని తన వెయిట్ మీద కూడా డిపెండ్ అయ్యి మైలేజ్ అనేది ఇంకా తగ్గిద్ది. ట్రిపుల్ రైడ్ అయితే ఇంకా తగ్గిద్ది. ఈ పాయింట్ అనేది మీరు గమనించాలి. మన బాడీ వెయిట్ని బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మైలేజ్ ఇస్తాయి. అలానే నాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా సేమ్ ఇదే రూల్ వర్తించింది. పాజిటివ్ పాయింట్ ఇందులో చెప్పుకోవాలంటే అఫోర్డబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. మనందరికీ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అంటే లక్షకి 3 వెహికల్స్ కూడా ఈ మధ్య ఇవ్వడం జరుగుతుంది. అవి వచ్చేసి 40-45 అంటే 40-45 వరకు పర్ ఛార్జ్కి 40-45 కిలోమీటర్సే మనకి మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ స్కూటీ వచ్చేసి 80 వరకు ఇస్తుందండి. 70 to 80 పర్ ఛార్జ్ వచ్చేసి. దేని ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపితే 55,000 వరకు ప్రైస్ మనకు పడుతుంది. ఇది మెయిన్ పాజిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు. అంటే దగ్గరగా మీకు అండర్ 60,000లోనే 80 కిలోమీటర్స్ ఇచ్చే స్కూటీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనం పాజిటివ్ పాయింట్స్ మాత్రమే చూస్తాం. మరి దేంట్లో మెయిన్ నెగిటివ్ పాయింట్స్ కాన్స్ కూడా మనం డీటెయిల్గా చూడాలి వన్ బై వన్. అది వన్ బై వన్ ఇప్పుడే చూసేద్దాం. దేంట్లో మెయిన్ నెగిటివ్ పాయింట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అండి. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి వెరీ చీప్ మెటీరియల్తో, డెడ్ చీప్ మెటీరియల్తో ఇదైతే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో మీకు అంటే ఫైబర్ ప్లాస్టిక్ కాంబినేషన్తో చేయడం జరిగింది. కాకపోతే ఆ మెటీరియల్ కూడా డెడ్ చీప్ ఉంది. అంటే కొమ్మకి X1 అంత బిల్డ్ క్వాలిటీ లేదు. కొమ్మకి X1 వచ్చేసి 51,000కి వస్తుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి. ఇది 55,000 అయినా కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం డెడ్ చీప్గా ఉందండి. సీట్ కుషన్ కూడా కొంచెం అంటే సైజు చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ రఫ్గానే ఉంటుంది. పెద్ద స్మూత్నెస్ ఏమి ఉండదండి. సీట్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా అంటే మనకి బ్యాక్ సైడ్ కూర్చోవడానికి 2 persons మాక్సిమం పడతారు. 3 persons బట్టే ఆస్కారం లేదు ఏంటో. ఎవరైనా ఇద్దరు పెద్దవాళ్ళు కూర్చుంటే సరిపోయే స్కూటీ మాత్రమే. ట్రిపుల్ రైడింగ్ దేని మీద సాధ్యం కాదు. ట్రిపుల్ రైడింగ్ చేయాలంటే ఒక చిన్న బేబీ బాయ్ని ముందు వైపు కూర్చోబెట్టుకొని, లేదా ఇంకొక బేబీ గర్ల్ అలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని 4 members అయితే వెళ్ళగలుగుతాం. కానీ పెద్దవాళ్ళు అయితే ఇద్దరు మాత్రమే. ఇది సీట్ మీద కూర్చునే మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అంటే సీట్ ఎన్లార్జ్మెంట్ అనేది లేదు. ఇది 2 persons సంబంధించిన స్కూటీ మాత్రం. ఇక దీని యాక్సలరేషన్ అంటే మనం ఈ స్కూటీ మూవ్ అవడానికి యాక్సలరేషన్ ఏదైతే ఇస్తామో ఆ యాక్సలరేషన్ అనేది కరెక్ట్ గా వీళ్ళు ఫిట్ చేయలేదు. అంటే మనకి జస్ట్ అంటే ఒక చిన్న మూమెంట్ ఇచ్చినా కానీ జర్క్ ఇచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. సో దీని అడ్జస్ట్మెంట్ అనేది యాక్సలరేషన్ అనేది సరిగా వీళ్ళు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే యాక్సలరేషన్ చేసిన విధానం అయితే వీళ్ళు అంత ఫిట్మెంట్ కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా అయితే చేయలేదు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం యాక్సలరేషన్ కొంచెం బాగా బిల్డ్ చేస్తే చాలా బాగుంది. ఇక దేంట్లో ప్రధానంగా నెగిటివ్ పాయింట్ ఇంకోటి, మనం ఇందాక బిల్డ్ క్వాలిటీ ఒకటి చెప్పుకున్నాం కదా. ఛార్జింగ్ ఏదైతే పెట్టిన తర్వాత మనకి డిజిటల్ డిస్ప్లేలో ఇండికేటర్స్ ఉంటాయి కదా. 4 ఇండికేటర్స్ ఉంటాయండి. 4 అంటే లైన్స్ ఉంటాయి. మొదటి 3 గ్రీన్ ఉంటాయి, 4th వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది. మొదటి 2 points మాత్రమే గ్రీన్ ఉన్నప్పుడు మనకు 40 యావరేజ్ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది వెహికల్. ఆ రెండింటిలో మాత్రమే మీరు మెయిన్ పాయింట్గా తీసుకోండి. థర్డ్ గ్రీన్ పాయింట్ వచ్చిందంటే మ్యాక్సిమం 7 to 10 kilometers వెళ్ళింది. ఇక 4th రెడ్లో ఉన్నప్పుడు చాలా డెడ్ స్లో అయిపోయి 2 kilometers వరకు వెళ్ళే ఆస్కారం ఉంది. ఇది మెయిన్ డ్రాబ్యాక్. అలానే ఒక్కోసారి మనకి ఏదైనా స్పీడ్ బ్రేకర్ జంప్ అయినప్పుడు కానీ, ఏదైనా ఎత్తైన ప్రదేశాలు అలా డౌన్ ప్రదేశాలు అటు ఇటు మూవ్ అయినప్పుడు ఛార్జింగ్ ఇండికేటర్స్ ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయినా కానీ ఒక్కోసారి గ్రీన్ సింబల్స్ కూడా చూపిస్తూ ఉంటాయి. అంటే మిస్గైడ్ చేస్తూ ఉంటుంది. ఛార్జింగ్ ఇండికేటర్ సింబల్స్ అనేది మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. స్టోరేజ్ మీరు చార్జర్ అడాప్టర్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకున్న తర్వాత అదేంటో ఒక హెల్మెట్ మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక స్మాల్ సైజ్ హెల్మెట్ పట్టింది. ఎలాంటి స్టోరేజ్ స్పేస్ మీకు అడిషనల్గా ఏమి అవైలబుల్ ఉండదు. అంటే మీకు నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్లో మీకు ఎలాంటి లైసెన్స్ అక్కర్లేదు, ఇన్సూరెన్స్ అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు.
కానీ హెల్మెట్ అయితే మ్యాండేటరీ అండి. 40 స్పీడ్ వెళ్ళినా కానీ 25 స్పీడ్ వెళ్ళినా హెల్మెట్ మ్యాండేటరీ టూ వీలర్ మీద. సో హెల్మెట్ మీరు ఆ, ఒక మినీ సైజ్ హెల్మెట్ విత్ చార్జర్ యొక్క అడాప్టర్ అనేది అందులో స్టోరేజ్ స్పేస్ లో పట్టే ఆస్కారం ఉంది. అంత మించి ఎటువంటి స్పేస్ లేదు. అలానే దేంటి ఇందాక నేను ఒక ప్రో పాయింట్ చెప్పడం పోయా. అలానే మనకు మొబైల్ ఛార్జింగ్ పిన్ అనేది ఫ్రంట్ సైడ్ ఉందండి. అలానే వాటర్ బాటిల్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. లేదు మీరు పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసుకోవడానికి కానీ లేదా వాటర్ క్యాన్స్ తెచ్చుకోవడానికి ముందు బూట్ అంటే ఖాళీ స్పేస్ అయితే చాలా లెగ్ స్పేస్ చాలా ఒకటి బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం, దీనికి సంబంధించిన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్ గా చాలా బాగుంది. స్పష్టం కొమకి X1 గ్రౌండ్ క్లియరెన్స్ తో పోలిస్తే మ్యాక్ మోటార్స్ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా బాగుంది. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినా కింద కింద బ్యాటరీకి కానీ ఎలాంటి టచ్ అయ్యే ఆస్కారం లేదు. కానీ కొమకి X1 లో అది ఒక డ్రాబ్యాక్ ఉంది. కొమకి X1 గురించి డీటెయిల్ గా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ మ్యాక్ మోటార్స్ స్పార్క్ కార్ అనేది సంబంధించి దీనికి సంబంధించిన వీడియోనే ఇది మాత్రమే. ఇందులో ఎటువంటి ఫ్రీ సర్వీస్ అనేది ఉండదు. మీరు 55,000 ఇంక్లూడింగ్ జిఎస్టీ కలిపి అంటే 2 years బ్యాక్ ఇది 47,000 ఉందండి. ఈ 2 years లో 55,000కి వచ్చింది ఇంక్లూడింగ్ జిఎస్టీ. 55,000 మీరు పే చేసి తీసుకున్నా దేంట్లో ఎలాంటి ఫ్రీ సర్వీస్ ఉండదు. మోటార్ కానీ లేదంటే మనకి ఉన్న బ్యాటరీ దేని మీద కానీ 1 year అనేది మీకు వారంటీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి ఫ్రీ సర్వీస్ అనేది ఉండదు. అంటే మీరు ఈ వెహికల్ సంబంధించి ఏమన్నా మీరు తీసుకొని మ్యాక్ మోటార్స్ సంబంధించి వెళ్తే ఫ్రీ సర్వీస్ లేదండి. ఈ స్కూటీ మీరు బిల్లింగ్ ఇన్వాయిస్ లోనే చెక్ చేయొచ్చు. ఎటువంటి ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరగదు అని స్టాంపింగ్ వేయడం జరుగుతుంది. ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఆన్లైన్ సేల్స్ అంటే ఈ కామర్స్ ఈ మధ్య ఎలక్ట్రానిక్ వెహికల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటిఎం వాళ్ళు ఈ కామర్స్ లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది అమ్మడం జరుగుతుంది క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు అలా ఇచ్చి. అలానే ఎలాంటి ఆన్లైన్ సేల్స్ కానీ ఎలాంటి డిస్ట్రిబ్యూటర్ లేకుండా డైరెక్ట్ మ్యాక్ మోటార్స్ వాళ్ళే ఓవరాల్ ఇండియా వ్యాప్తంగా వీళ్ళే ఓన్ గా సేల్ చేయడం జరుగుతుంది. అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ కమిషన్ అలాంటివి లేకుండా మెయిన్ ప్రైస్ కే అమ్మడం జరుగుతుంది. సో ఆన్లైన్ నాకు తెలిసి ఈ మ్యాక్ మోటార్స్ అనేది వెహికల్స్ ఆన్లైన్ సేల్స్ కి తీసుకొచ్చి ఒక క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఎంతో కొంత పెట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కానీ 47 నుంచి 50,000 అయితే మంచి అఫోర్డబుల్ ప్రైస్ అనుకోవచ్చు. 55,000 అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే 47 నుంచి 50 ప్రైస్ కి అయితే ఇది బెస్ట్ స్కూటర్ అని చెప్తాను నేనైతే. నెగిటివ్ పాయింట్ వచ్చేసి ఛార్జింగ్ టైం అక్షరాల 10 hours. 10 hours అంటే ప్రతి 10% 100% ఇండికేటర్ కి ప్రతి 10% ఛార్జ్ అవడానికి 1 hour పట్టింది. ఈ లెక్కన 10 hours ఛార్జ్ చేస్తేనే మీ మ్యాక్ మోటార్స్ స్పార్క్ కార్ అనే స్కూటీ 100% ఛార్జింగ్ అవుతుంది. ఇంకొక నెగిటివ్ పాయింట్ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు ఎక్కడ కూడా కస్టమర్ ఓన్ వీడియోస్ లేకుండా యూట్యూబ్ ఛానల్ మొత్తం మీద చాలా జాగ్రత్త పడ్డారని అర్థం అవుతుంది. మ్యాక్ మోటార్స్ ఫౌండర్స్ అయితే అన్ని కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎవరైతే యూట్యూబర్స్ పోస్ట్ చేస్తారో ఆ వీడియోస్ మాత్రమే మీకు మ్యాక్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని టైప్ చేస్తే వచ్చేది మొత్తం ఒక యూట్యూబర్స్ పోస్ట్ చేసే వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇది మాత్రం మంచి బిజినెస్ ప్లానింగ్ అని చెప్పొచ్చు. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవడానికి ఆలోచిస్తారు కానీ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ లో లెడ్ యాసిడ్ కానీ జెల్ బ్యాటరీస్ కానీ వస్తున్నాయి. ఇవి ఎక్కడ కూడా మీకు పేలే ఆస్కారం అయితే ఉండదు. ఒకప్పుడు చైనా నుంచే డైరెక్ట్ బ్యాటరీ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన వాతావరణంకి అడ్జస్ట్మెంట్ కన్వీనియంట్ గా లేక అంటే సెల్స్ మధ్య గ్యాప్ లేకుండా వాళ్ళు డైరెక్ట్ బ్యాటరీ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన వాతావరణ హీట్ కి పేలే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు సెల్స్ అంటే బ్యాటరీలో ఉన్న సెల్స్ ఇంపోర్ట్ చేసుకొని ఆ సెల్స్ మధ్య గ్యాప్స్ ఇచ్చుకొని ఇండియన్ కంపెనీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి. బ్యాటరీస్ అయితే మీకు ఎక్కువగా లిథియం లేదా జెల్ బ్యాటరీస్ లేదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి. లెడ్ యాసిడ్ జెల్ బ్యాటరీస్ అయితే బ్లైండ్ గా సేఫ్ అండి. లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా మీరు వాడే విధానం తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఒక వెహికల్ ని మీరు రన్నింగ్ వాడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఛార్జ్ చేయకుండా 1 hour గ్యాప్ ఇవ్వండి. బ్యాటరీ ఆ హీట్ మీద ఉన్నప్పుడు ఛార్జ్ చేయకుండా 1 hour చల్లదనం అయినాక బ్యాటరీ అనేది ఛార్జ్ చేసుకోవడం మంచిది. బయట మెకానిక్ మీకు వాటర్ వాష్ అనేది ఫ్రీగా కానీ పెయిడ్ గా కానీ ఆఫర్ చేసినా కానీ మీరు వాష్ చేయద్దండి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది. వర్షం పడినప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫోర్స్ఫుల్ గా వాటర్ అనేది ఏ ఎలక్ట్రానిక్ వెహికల్ మీద స్ప్రే చేయండి బాగా పైప్ తో కానీ ఫోర్స్ఫుల్. మీరు వెట్ క్లాత్ కానీ తీసుకొని కొంచెం వాటర్ అలా పెట్టుకొని మీరు బండి క్లీన్ చేసుకోవడం సేఫ్ సైడ్.
అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మీరు లాంగ్ లైఫ్ అంటే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ట్యూబ్లెస్ టైర్స్ అయినా సరే ప్రతి మంత్ ఎయిర్ క్వాలిటీ అంటే ట్యూబ్లెస్ టైర్లో కూడా ఎయిర్ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకొని ఎప్పటికప్పుడు ఫిల్ చేయించుకోండి. ట్యూబ్లెస్ టైర్లో కూడా ఎయిర్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఒకసారి ఎయిర్ అనేది ఎప్పటికప్పుడు ప్రతి మంత్ చెక్ చేయించుకుంటూ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఛార్జింగ్ స్టేషన్లకు వచ్చే మినీ టౌన్లు కొన్ని టౌన్స్ వైపు అయితే చాలా వాటికి మ్యాక్సిమం లేవండి. నేషనల్ హైవేస్ లోనే ఉన్నాయి మ్యాక్సిమం. నేషనల్ హైవేలోనే మనకు ఛార్జింగ్ పాయింట్స్ టాటా వాళ్ళు కానీ, బీపీసీఎల్ కానీ, ఇండియన్ ఐఓసిఎల్ కానీ, ఏతర్ ఎనర్జీ వాళ్ళు కానీ, ఇలా ఏదైతే ఓలా వాళ్ళు కానీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ అనేది నేషనల్ హైవేలో ఎక్కువగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు గుంటూరు హైవేలో ఉన్నాయి. మనం చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో దేన్నే ఒక సైడ్ బిజినెస్ గా మార్చుకోవచ్చు. ఎవరైతే నేషనల్ హైవే ఆనుకొని విలేజెస్ కానీ, మినీ టౌన్స్ కానీ ఇల్లు కలిగి ఉన్నారు, వాళ్ళ ఏరియాలో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పాయింట్స్ లేవో, వాళ్ళ ఇల్లునే అంటే వాళ్ళ ఇంటినే ఒక ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పాయింట్ గా మార్చుకునే ఆస్కారం ఉంది. నేను చెప్పే ఈ ప్లాన్ మీకు ఒక సైడ్ ఇన్కమ్ ఇచ్చింది. మీకు మంత్లీ వచ్చేసి ఒక 10,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీరు నేషనల్ హైవే ఆనుకొని కానీ, లేదంటే స్టేట్ హైవేను ఆనుకొని కానీ, ఒక టౌన్ కానీ, విలేజ్ని కానీ ఆనుకొని ఉన్న ఇల్లు మీరు ఒక ఛార్జింగ్ పాయింట్ హబ్గా మార్చుకోవచ్చు. మీకు 4 వీలర్ కానీ, 2 వీలర్, 3 వీలర్ సంబంధించి ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఒక డిస్ప్లే బోర్డు హైవే ఆనుకొని పెట్టి యారో మార్క్ ఇచ్చి మీ ఇంటికి రూట్ ఇస్తుంది. ఎవరైనా సరే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అనేది పెట్టుకోవడానికి మీరు ఒక డిస్ప్లే బోర్డు హైవేలో మీరు ఏర్పాటు చేస్తే నేషనల్ హైవే ఆనుకోనున్న ఇల్లు కానీ, లేదంటే స్టేట్ హైవే మినీ టౌన్ ఆనుకోనున్న ఇల్లు, ఇది ఒక బిజినెస్ మార్గంగా మార్చుకోండి. మీ ఇంటినే ఛార్జింగ్ స్టేషన్ గా మార్చుకోండి. డిజిటల్ డిస్ప్లే బోర్డు ఎక్కడన్నా అంటే మనం హైవేలో కానీ లేదా బ్యానర్ లాంటిది ఏర్పాటు చేస్తే ఎవరైనా సరే అదే హైవేలో వెళ్తూ గమనిస్తే దాన్ని మీరు గూగుల్ పిన్ ఇండికేటర్ చేయండి. ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉందని గూగుల్ పిన్ అంటే మీరు GPS లో మీరు అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆ హైవేలో వెళ్తూ ఎవరైనా సెర్చ్ కొడితే సో మీ నెంబర్ అందుబాటులో వచ్చేటట్టు మీ ఇంటినే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ గా హబ్ మార్చుకొని పర్ మంత్ ఈజీగా 10,000 సంపాదించుకునే ఆస్కారం ఉంది. ఒకసారి ఈ ఆలోచన కూడా చేయండి. మన మినీ టౌన్స్ కానీ, టౌన్స్ లో కానీ, విలేజెస్ కానీ ఇలా ఎప్పుడైనా ఎవరైనా మీకు పర్ డే 1 వెహికల్ లేదా పర్ వీక్ 2-3 వెహికల్స్ మీకు ఛార్జింగ్ వచ్చినా కానీ 1 అవర్ కింద ఛార్జ్ చేసుకోండి. ఇది ఒక బిజినెస్ గా మీరు మార్చుకునే అవకాశం ఇప్పుడు ఇండియాలో ఉంది. ఎవరైతే మీ ఇంటిని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ గా హబ్ గా మార్చాలనుకుంటున్నారు, ప్రెసెంట్ మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ మీటర్ ని అప్గ్రేడ్ చేసుకోండి. అంటే లోడ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయినా కానీ తట్టుకునే విధంగా, లేదంటే మీకు పెనాల్టీ ఛార్జెస్ అనేది దగ్గర దగ్గర 10,000 వరకు మన తెలుగు రాష్ట్రాల్లో పడే ఆస్కారం ఉంది. సో మీ లైన్ మ్యాన్ కానీ, లేదంటే మీ దగ్గరలో ఉన్న పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ సంబంధించి మీ మండలానికి కానీ, లేదా మీ టౌన్లో సంబంధించి పవర్ స్టేషన్ ఆఫీసర్ని కలిస్తే వాళ్ళు మీ మీటర్ని అనేది అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. చూశారు కదా మ్యాక్ మోటార్స్ యొక్క స్పార్క్ ఆర్ అనే వెహికల్ డీటెయిల్గా ప్రోస్ కాన్స్. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పటి వరకు కస్టమర్ ఓన్ గా పోస్ట్ చేసిన మ్యాక్ మోటార్స్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటీ సంబంధించి ఎక్కడ కూడా యూట్యూబ్ లో లేదు. మరి వీడియోస్ అయితే అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్న యూట్యూబర్స్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి. కానీ నేను ఈ వీడియో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో కానీ మీకు జెన్యూన్ అనిపిస్తే ఒక కామెంట్, అలానే ఒక లైక్, అలానే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచ్.